గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అసలు జిగర్తాండ తెచ్చిన ఒక రెవల్యూషన్ తమిళ ఇండస్ట్రీలో మామూలు కాదు. ఇక్కడ వరుణ్ తేజ్ నాగబాబు అబ్బాయి చేసి తెలుగులో గణేష్ గద్దలకొండ గణేష్ గద్దలకొండ గణేష్ ఇక్కడ కూడా బాగా ఆడింది సినిమా. తనకి బాగా పేరు వచ్చింది. వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్స్ ఇప్పటి వరకు తనకి చెప్పుకోవాలంటే గణేష్ క్యారెక్టర్ గురించి చెప్తాడు. వాళ్ళ ఫాదర్ కూడా అదే ఇష్టం. సినిమా చూడలేదు, బట్ చెప్పారు చేంజెస్ జరిగినాయని చెప్పి కొంచెం ఏదో నేటివిటీ కోసం, నేటివిటీ ఆస్పెక్ట్ లో మార్చుకున్నారు. ఇప్పుడు నార్మల్గా ఒక పాన్ ఇండియా సినిమా అంటే తమిళ నుంచి ఆ రోజుల్లో రజనీకాంత్ గారిని తీసుకునేవారు హిందీలో చేసేటప్పుడు. అమితాబ్ గారి సినిమాలని ఇక్కడ రజనీకాంత్ గారు, చిరంజీవి గారు చేసేవారు. అలాగే మళ్ళీ ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అంటే తమిళ నుంచి నిన్నే తీసుకుంటున్నారు. అసలు ఈ సక్సెస్ నీకు ఎలా అనిపిస్తుంది? అసలు వెరీ హ్యాపీ. నేను ఈవెన్ విజయ్ సేతుపతి ఆల్సో వెరీ హ్యాపీ. అదే కదా గ్రోత్ అనేది. అదే గ్రోత్. లెట్స్ డూ. అంటే పాపులారిటీలు అందరికీ వస్తాయి, కానీ ఈ కైండ్ ఆఫ్ ఆ గ్రేడేషన్ రావడం చాలా కష్టం. మన సలర్లో కూడా మంచి క్యారెక్టర్. హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ ప్రభాస్? యాక్చువల్ కాంబినేషన్ లేదండి ఆయనకి నాకు, బట్ కపుల్ ఆఫ్ టైమ్స్ వి మెట్. ఓకే. తన సినిమాలు చూసేవా? బాహుబలి చూసి నాకు ఛత్రపతి అంటే వా. ఇప్పుడు యాక్టర్ ఐ మీన్ ఛత్రపతి ఇప్పుడు నుంచి నేను రీమేక్ చేసేవాడిని, కానీ అప్పుడు అది రిలీజ్ అయ్యింది కదా. నేను అప్పుడు చూసినప్పుడు ఈ సినిమా చేయాలి అని చెప్పి అట్లా ఎప్పుడో తిరుపతిలో చూసాను ఆ సినిమా. ఓకే. చాలా సినిమా ఆయన చాలా మిర్చి, హ్యూజ్ ఫ్యాన్. ప్రభాస్ 4 గంట ఇష్టం లేదండి. అదే కదా. అదే కానీ మీ కాంబినేషన్ సీన్ అయినా ఒకటైనా పెట్టమని అడగలేదా నువ్వు? పేటలో రజనీకాంత్ గారితో ఒక సీన్ అయినా కావాలన్నట్టు. ప్రశాంత్ సార్ వచ్చి అది క్లీన్గా చెప్పారు. యాక్చువల్లీ ఐ వోంట్ డూ పబ్లిసిటీ ఆల్సో. బాబీ సినిమా యాక్టర్స్ కూడా నేను చెప్పాను. లాస్ట్లో కిక్ వస్తాము, అది ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది, షాక్ వాల్యూ అని చెప్పి ఆయన చెప్పారు. సో ఐ వాజ్ బిలీవ్డ్ ఆన్ దట్. సో దట్స్ వాట్ హ్యాపెండ్. అదేలే చాలా మంచి క్యారెక్టర్. సెకండ్ హాఫ్ అంతా కూడా అదే కదా. నేను వెంటనే ఫోన్ చేసి చెప్పాను నీకు చూడగానే. అండ్ ఈ రోజు వరకు కనుక నువ్వు ఒక్కసారి వెన్ యూ లుక్ బ్యాక్ నీ కెరీర్ని చూస్తే నీకేమనిపిస్తుంది? అదే ఇంకా అసలు సరిపోలేదు అనిపిస్తుంది యాక్చువల్గా. అవునా? జస్ట్ ఏం చేస్తావు, ఏం చేయలేదు, మనం అంత పెద్దగా ఏం చేయలేదు. ఇంకా అసలు చేయాల్సింది చాలా ఉంది అనేది. అంతలో మనం రెస్ట్ అవ్వలేము కదండి. జస్ట్ స్టార్టెడ్ బేబీ స్టెప్స్. ఇంకా ఎంతో ఉంది చేయాల్సింది. అవును, ఎంతో ఉన్నాయి. అంటే ఎంతో ఉన్నది అన్నదానికి అంతు లేదు, రైట్? ఎస్. బట్ ఆ ఎంతో ఉన్నది మనం బాగా ఇంకా సాధించాల్సింది ఉన్నది అని అనుకున్నప్పుడు కమల్ హాసన్ గారు కానీ లేకపోతే ఆయన చూసినప్పుడు అలా అనిపిస్తుంది, మనం ఏం చేస్తాం ఆయన ముందు మనం ఏంటి, ఏమీ లేదు. ఆయన ముందు మనం ఏమి లేదు. ఆయన దానికి తగ్గ గెటప్, అదే ఆయన దానికి తగ్గ సెటప్లు, అలాంటి గెటప్లు. ఇప్పుడు విచిత్ర సహోదరులోని మరుగుజ్జు వేషం వేసాడు, దశావతారం చూడండి, దశావతారం. ఇప్పుడు అలాంటివి ఏవైనా మీకు మీరుగా ప్లాన్ చేసుకుంటే కదా, ఎవరు తీసుకొచ్చిస్తారు మీకు? మీ ఆలోచనకి తగ్గది అదే చెప్తాను. అందుకే ఆయన కమల్ హాసన్, ఆయన దానికి ఒక స్క్రిప్ట్ రాసుకుని దానికి ఇట్లా అని చెప్పి ఇన్ని క్యారెక్టర్స్ తీసుకొచ్చి యాడ్ ఆన్ చేసి దానికి ఒక కమర్షియలైజ్, దట్స్ వాట్ ఈజ్. ఆయనలాగా ఆలోచించాలి కదా మనం. కమల్ హాసన్. బట్ ఇన్స్పిరేషన్ ఏదైనా తీసుకుని, ఎందుకంటే నీకు ఈ రోజు నా ఇమేజ్ ఉంది బాబీ సింహ అంటే ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ థింగ్. ఐ నో ది తమిళ్ పల్స్, తమిళనాడులో నీకున్న ఫాలోయింగ్ ఏంటి, దాని తాలూకు ఫ్లేవర్ తిరుపతి కొన్ని చోట్ల పడుతుంది. పీపుల్ నో యూ సో మచ్ ఆ ఏరియాస్ అన్ని కూడా. అండ్ హూ స్టడీడ్ ఇన్ మెడ్రాస్, తెలుగు పిల్లలు అక్కడ అన్నా యూనివర్సిటీలో గట్ట చదివిన వాళ్ళు ఉంటారు కదా. ఇన్ఫాక్ట్ మై సన్ ఈ ఓన్లీ మోర్ నీ గురించి రోజు చెప్పేవాడు అనమాట. డాడీ బాబీ సినిమా అంటుండేవాడు అనమాట. అప్పటికి నేను 9 hours సాయు ఓన్లీ అట్ ఈస్ ఇన్స్టెన్స్. నేను అప్పుడు జిగర్తండ చూశాను అనమాట. మామూలుడు కాదు ఎవడని బ్రహ్మాండంగా చేసాడు అనుకున్నా. అండ్ ఐ వాస్ ఈవెన్ మోర్ సర్ప్రైజ్డ్ వెన్ ఐ కేమ్ టు నో దట్ యు ఆర్ ఎ తెలుగు మ్యాన్. ఇట్స్ సంథింగ్ వెరీ 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 ఇంట్రెస్టింగ్. అండ్ I really appreciate your trajectory
నీ నీ ప్రయాణం, దాంట్లో విజయాలు పడడం, లేవడం మళ్ళీ. నీకు ఇప్పుడు ఏంటంటే వెంకటేశ్వర స్వామి దయ కూడా ఉంది కాబట్టి నీకు నచ్చకపోతే తిరుపతి వెళ్ళి జుత్తు వచ్చి ఇంటి దగ్గర కూర్చోడమే. నేను ఇప్పుడే చేయను, ఇంకో 3 నెలలు. నైస్ నైస్. నువ్వు ఇంకా తెలుగులో కూడా మంచి సినిమాలు చేయాలి. మా తెలుగు అడవి కాబట్టి ఇక్కడ కూడా మంచి సినిమాలు చేసి నీకు మంచి పేరుంది ఇక్కడ కూడా, బాబీ సింహ అని చెప్పి. తెలుగులో కూడా చేయాలి, ఇంకా తమిళ్లో మంచి మంచి సినిమాలు చేయాలి. తెలుగు వాళ్ళు పేరు ప్రఖ్యాతి అక్కడ. ఎందుకంటే దే ఆర్ నౌ ఇన్ ద ఎంటైర్ ఇండియన్ ఇండస్ట్రీ. తెలుగు వాళ్ళు అనగానే ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చేసింది. మోర్ ఇంపార్టెంట్లీ సౌత్. కేజీఎఫ్ వచ్చిన తర్వాత, బాహుబలి వచ్చిన తర్వాత, మొన్న RRR వచ్చిన తర్వాత, ఇప్పుడు సలారు. సౌత్ అటాక్ మామూలుగా లేదు నార్త్ మీదకి. సినిమా హస్ బికమ్ యూనివర్సల్. ముందు వచ్చి ఆ కంటెంట్ ఇక్కడే ఆడుతారనేది లేదండి. ఇఫ్ యూ గివింగ్ ఎనీ గుడ్ కంటెంట్, పీపుల్ ఆర్ రెడీ టు యాక్సెప్ట్ ఇట్, రెడీ టు టేక్. అది ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదు, అది అక్కడికైనా వెళ్ళిపోతుంది. ఇవాళ రేపు పాన్ ఇండియా అయిపోయింది. అండ్ ఇట్ ఈస్ బీయింగ్ డబ్డ్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్. చైనా, జపాన్ అక్కడికి కూడా వెళ్ళిపోయే సినిమాలు. మొన్న హనుమాన్ సినిమా ఎన్ని చోట్ల ఆడింది. టెర్రిఫిక్ సక్సెస్. విన్నానండి. టెర్రిఫిక్ సక్సెస్. సో I wish you many more milestones and landmarks in your career, బాబీ సింహ. అండ్ నీ పేరు కూడా చిరస్థాయిగా తెలుగు సినిమా ఇండస్ట్రీ, తమిళ ఇండస్ట్రీ, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ టోటల్గా. I wish you from the side of our iDream channel and our lovely viewers అందరూ బాగా ఎదగాలని కోరుకుంటూ, అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. This is what this versatile actor called Babi Simha in all the languages, and is our Telugu pride there. అండ్ తమిళియన్స్ అయితే ఇంకా అప్పట్లో సుశీల్ గారిని, బాలు గారిని, జానక్ గారిని, వీళ్ళు ఎవరినైనా తెలుగు వాళ్ళంటే వాళ్ళు తమిళియన్స్ ఒప్పుకునేవారు కాదు. పి సుశీల్ గారిని అయితే అసలు ఒప్పుకునేవారు కాదు. అలాగే ఇప్పుడు మన బాబీ సింహ తెలుగువాడు అంటే కూడా వాళ్ళు ఒప్పుకోరు, కొట్టడానికి వస్తారు. అంత మంచి పేరు తెచ్చుకున్న మన బాబీ సింహకి లెటస్ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఇన్ ఆల్ ది కమింగ్ టైమ్స్ టు కమ్. థ్యాంక్ యూ బాబీ సింహ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.